హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. ఎట్లున్నారండి? బాగున్నారా? మేమైతే సూపర్ ఉన్నాము. అయితే ఈరోజు వచ్చేసి మిల్లెట్ దోశ అన్నట్టు చాలా రోజుల తర్వాతనైతే ఇంట్లో మిల్లెట్ దోశ చేసుకుంటున్నాం. అయితే నేనైతే ఎక్కువ టిఫిన్స్కి అయితే ప్రిపేర్ చేయనండి. ఎందుకంటే పొద్దున వంట ఇంకా ఈ టిఫిన్స్ అంటే అస్సలు కలవదు. ఎందుకనంటే పొద్దున వయసుగా లేచి రెడీ అయ్యేసరికి వ్యాన్ వచ్చే టైం అయితే అయిపోతుంది. ఇక అందులో ఆమెకు తినడానికి టైమే ఉండదు. అందుకోసం అయితే టిఫిన్స్ చేయను అన్నమాట. మామూలుగా మిల్లెట్ దోశ అంటే తెలియని వారు అంటూ ఎవ్వరు ఉండరు. ఖచ్చితంగా ఈ రోజుల్లో హెల్తీ ఫుడ్కే ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తున్నారు కాబట్టి మిల్లెట్ దోశ అంటే తెలియని వారు కూడా ఎవరు ఉండరు అన్నమాట. నేనైతే మామూలుగా మిల్లెట్స్తోని జావా కూడా చేసుకుంటున్నాము. ఎప్పుడు జావానే అవుతుంది. ఇక ఈరోజు అయితే దోశ చేద్దామని అయితే ప్రిపేర్ చేసిన. ఇంకేముంది, మూలకేసిన ప్యాన్ అయితే తీసిన. ఎందుకంటే టిఫిన్స్ ఎక్కువ చేయం కాబట్టి ఇది పాపం పక్కకే ఉండిపోతుంది. ఇక వయసుగాడికి ఇష్టమైన ప్లేట్లోనే వేయాలన్నమాట. ఏ దోశ అయినా ఇడ్లీ అయినా సరే. ఇదైతే వేడివేడిగా ఉన్నప్పుడు తింటేనే చాలా టేస్ట్ అయితే ఉంటుందండి. చూడండి ఎంత క్రిస్పీగా ఎంత బాగుందో కదా. మరి మీలో ఎందరికి మిల్లెట్ దోశ ఇష్టమో కామెంట్ చేయండి.